ఏంటి మరి ఎలా ఉండబోతుంది ఫైట్? ఇంకోటి ఎవరైతే బాగుంటుందని అంటే మీరు అంటే మీకు బాగుంటుందని కాదు కానీ ఎవరు వీళ్ళని సమర్థులని మీరు అనుకుంటున్నారు మామూలుగా? ఫస్ట్లీ వెరీ గుడ్ ఈవినింగ్ రవి గారు. అండ్ డిబేట్ బీజేపీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఫర్ ది స్టేట్ పీసీసీ. గుడ్, కంగ్రాచులేషన్. బీజేపీ అపాయింట్ చేసుకుంటుందంటే వెరీ గుడ్. కానీ అపాయింట్ చేసే ఇన్ని రోజుల ముందు హిస్టరీ ఒకటి చూద్దాము. అపాయింట్ చేసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ఒకటి, ఆస్పిరేషన్ ఒకటి చూద్దాం. బిఫోర్ దట్ హిస్టరీ ఏంది, చరిత్ర ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? శవాలు వెళ్తే మీరు తీసుకొని శివలింగాలు మాకెళ్ళి. చరిత్రలో ఆ స్టేట్మెంట్ అందరు అనుకుంటారు బీజేపీ వాళ్ళు మైలురాయి కాదు, అది మైలరాయి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ. అయితే ఇంకోటి, అదే చరిత్రలో ఎవరో ఢిల్లీ వెళ్ళారు, బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ గారిని వైతొలగించారు అన్నది కూడా ఉంది. అంటే దోస్తానా అనేది స్ట్రాంగ్ ఉంది హిస్టారికల్లీ. ఇప్పుడు ఈ రేపటి వరకు నియమించిన తర్వాత ఇంకో టఫ్ లైన్ ఉంది. టఫ్ లైన్ ఏంది? టఫ్ లైన్ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదు అని ఆయన నడక నడవాలి. ఏ మాత్రం కొంచెం అటు ఇటు ఇప్పుడైతే అవుతున్నాయి. లెస్ అన్నగారు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రీవియస్ ఈ అధ్యక్షుని పదవి కన్నా ముందు చూస్తే ఎంతవరకు బీజేపీకి అగైనెస్ట్గా హల్లాబోల్ చేసింది. అంటే బీజేపీ ఏది పేదరికం పెరిగిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, బీజేపీ హయాంలో దరిద్రం అదంతా సొసైటీకి. 5 trillion ఎకనామీ అయింది, దేశ ప్రజలకు ఎలా పంచుతున్నారు, జనగణన చేయట్లేదు, కాన్స్టిట్యూషనల్ అవుట్ రీచ్ అవుతుంది, పార్లమెంటరీ డెమోక్రసీని అండర్మైన్ చేస్తున్నారు, రైతులు ధర్నా కూర్చున్నారు. అలాంటప్పుడు బీజేపీ ఇంతవరకు బీఆర్ఎస్ ఇంతవరకు బీజేపీకి అగెన్స్ట్గా ఈ తెలంగాణలో ఎప్పుడైనా మూవ్మెంట్ చేసిందా, ర్యాలీ చేసిందా, ధర్నా కూర్చుందా అంటే ఇల్లే. సో ఈ ఎక్స్పోజ్ ఇప్పుడు వచ్చే నాయకత్వం, కొత్తగా ప్రెసిడెంట్షిప్ తీసుకునే నాయకత్వం, ఇది కత్తి మీద సామే. ఎందుకంటే ఎన్ని రోజులు అయితే కాపాడుకుంటూ వచ్చాము ఇద్దరం ఒకటని, అదే విధానంగా ఇద్దరం ఒక్కటని ప్రజలకు ఏర్పడవద్దు, కానీ మేము ఒకటే ఆ నడక నడవాల్సిందే ఆయనకు. అది ఒక టఫ్ లైన్. ఇంకోటి కొంచెం సొసైటీల ఆస్పెక్ట్లో చూద్దాం. ఎంఐఎం ఉంది ఇక్కడ. ఎంఐఎం ఎజెండా ఏంది? మోస్ట్లీ రిలీజియస్ బేస్లో కూడా మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది అంటే అక్రాస్ ఇండియా ముస్లిమ్స్ ఇన్సెక్యూరిటీ చూపిస్తుంది, ఎమోషన్ చూపిస్తుంది, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ. దానికి ప్లస్గా బీజేపీ ఎక్కడైతే ఓవైసీ వెళ్తూ ఉంటారో ఆ పాత్వే ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, మెజారిటీలో బీజేపీ రూపం దాలుస్తుంది. అంటే ఎవరికి మంచిది సమాజం? బోత్ యు ఆర్ సర్వైవింగ్. ఎలా అంటే క్విట్ ప్రో క్యో, నీ రక్తం దాగి నేను సర్వైవ్ అవుతున్నా, నా రక్తం దాగి నువ్వు. కానీ అల్టిమేట్గా లాస్ట్ ప్రజలు అనేది చాలా ఇన్సెక్యూర్, ఓ వైలెంట్ అట్మాస్ఫియర్లో ఉంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా అదే ఉంటుంది. అది ఉండొద్దు అంటే ఇక్కడ ఒకటి అటల్ బిహారీ గారి పొలిటికల్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కలిగిన లీడర్ ఎవరైనా తెలంగాణ సమాజంలో వచ్చాడా, వచ్చి రాజధర్మగా పరిపాలన అందిస్తారా? అది పార్టీ కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఏ ప్రజానికం మన దగ్గరకు వచ్చిన మానవత్వ కోణంలో బాధ సాధకాలు వినాలి, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అలాంటి లీడర్ బీజేపీలో ఉన్నారా? అది తెలంగాణలో లెస్సే. ఇంకోటి వీళ్ళకి ఇంకో టఫ్ ఛాలెంజ్ అవ్వబోతుంది. వీళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో గ్రౌండ్ లెవెల్ నుంచి, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఉంటాయి, బీజేపీలో నేను ఎదగాలి, అది చేయాలని. కానీ బీజేపీలో ఇందాక అన్నట్టు ఫీమేల్ అర్ణగారు కావచ్చు, వెరీ నైస్, కానీ వాళ్ళు వచ్చింది వేరే పార్టీ నుంచిగా. అంటే మీ బీజేపీలో న్యాయం చేయలేరేమో, రాబోయే ప్రెసిడెన్సీ ఎవరైనా ఆక్యుపై చేస్తే చేయలేరేమో డెఫినెట్గా. అంటే లోవల్ క్యాడర్ ఆస్పిరేషన్ ఇప్పుడు ఎదుగుతున్న పార్టీ అని మనం అందాం, బికాజ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. లాస్ట్ మీరు ఎలక్షన్స్ రిజల్ట్ చూస్తే అల్టిమేట్లీ అవేగా రిపోర్ట్ కార్డు. ఎదుగుతున్న పార్టీని ఒకప్పుడు బండి సంజయ్ గారిని వైతొలగించి తొక్కేశారు, చంపేశారు అన్న టాక్ ఉంది. ఇప్పుడు వచ్చిన ప్రెసిడెంట్ ఒకవేళ బయటి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉండే నిజంగా అబ్సల్యూట్గా బీజేపీకి ఇంకో 1000 సంవత్సరాలు పూడ్చిపెట్టినట్టు ఇంకా రాలేదు. సో ఆ మెచ్యూర్ డిసిషన్, అలాంటి తప్పిదాలు జరగకుండా మంచి మెచ్యూర్ డిసిషన్ తీసుకుంటారా అంటే తీసుకుందాం. కానీ లీడర్స్ ఎవరు అక్కడ? అటల్ బిహారీ లాంటి క్యాలిబర్. సరే కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అటల్ బిహారీ వాజ్పేయి దాకా వెళ్ళిపోయారు మీరు. నేను ఎందుకు అంటున్నా అంటే పార్టీ లైన్స్ ఇవ్వండి. ఎందుకంటే అల్టిమేట్గా రవి గారు ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు,
అల్టిమేట్లీ దే సర్వైవ్ ఆన్ ఐడియాలజికల్ బేసిస్. Yes. నా ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సర్వోదయ, సత్య, అహింస అన్న కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో డెమోక్రటిక్ వాల్యూస్ ఎక్కువ, ఇథోస్ ఎక్కువ, సమసమాజం నెలకొల్పాలన్న కాంటెక్స్ట్ ఎక్కువ, ప్రో పవర్టీ ఎక్కువ. కానీ ప్రో అప్పర్ క్యాస్ట్, అగైనెస్ట్ రిలీజియన్, రైట్, అగైనెస్ట్ మైనారిటీస్ కాదు. కానీ అక్కడ ఉంది అది. సో దానికి తీసుకొచ్చి ఇంకో వర్స్ట్ నార్త్ సౌత్ డివైడ్ అనేది మన దగ్గర ఉంటుంది. అదే నడుస్తుంది బాగా. నార్త్ సౌత్ డివైడ్లో సౌత్ అనేది ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ కార్నర్లో పనిచేస్తుంది. మన దగ్గర జనాభా తక్కువ, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువ, పేదరికం కంపేర్ టు నార్త్ తక్కువ. అది కూడా వర్స్ట్, ఎక్కడైనా పేదరికం వర్స్టే. కానీ నార్త్లో బాగా సర్వైవ్ అయిన బీజేపీ అంత పేదరికంతో అల్లాడుతుంది కదా. అది ఉత్తరప్రదేశ్ కావచ్చు. కుంభమేళా గొప్పగా చేస్తారు. అన్ఎంప్లాయ్మెంట్ అట్లా పెరిగిపోతుంది దారుణంగా. అంటే దానికి యాంటీడోస్గా ఇంతవరకు అడ్మినిస్ట్రేటివ్ మెజర్ లేదు. డబల్ ఇంజన్ అంటారు, వెరీ నైస్ డబల్ ఇంజన్. ఇళ్ళని బిల్డోజర్తో తొక్కుతారు, కూలదొక్కుతారు. అరే మేము వికసిత్ భారత్ అంటాము, కానీ ద్వేషపూరితమైన మాబ్ లించింగ్లు జరుగుతాయి. ఇవన్నీ ఉన్నాయి. సో పార్టీ ఐడియాలజీని ఈ తెలంగాణ సమాజంలో అదే లైన్గా సన్నటి తీగ మీద నడిసే నాయకత్వం కావాలా, అంత ఉందా బీజేపీలో అంటే అబ్సల్యూట్లీ లేదు. మీకు అనిపించింది అట్లా? అంటే నా అబ్జర్వేషన్ అనిపించడం వేరు, అబ్జర్వేషన్ వేరు. అయితే ఈ అబ్జర్వేషన్లో, నా అబ్జర్వేషన్లో బీజేపీకి అయితే ఎవరు వచ్చినా, ఇంకోటి ఇక్కడ కాంగ్రెస్ ఉంది, రాజస్థాన్లో, హిమాచల్లో, కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పగ్గాలు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తాడో పేడో తేల్చుకుంటారు. అంతటి నాయకత్వాన్ని ఢీకొనే నాయకత్వం బీజేపీలో ఉందా? అంటే బీజేపీలో అలాంటి లేరంటారా? ఇప్పుడున్న వీళ్ళంతా ఎంపీలుగా గెలిచిన పెద్ద పెద్ద సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో చేయలేరంటారా? 100% లేదు. రవి గారు నాయకత్వ రూపంలో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టారో, మరి అంతకుముందు గతంలో బండి సంజయ్ గారు ఎంత ఊపు తీసుకొస్తే బీజేపీకి ఒక వేవ్ వచ్చింది. దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఆ విషయం నేను మర్చిపోవట్లేదు. దానికి కూడా రీజన్ నేను ఇందాక అన్నాను చూడు, సర్జికల్ స్ట్రైక్ అన్న స్టేట్మెంట్, శవాలు శివలింగాలు స్టేట్మెంట్. నాకు తెలిసి ఏ నాయకుడు మాట్లాడదు. దానికి రియాక్షన్గా సొసైటీలో జిహెచ్ఎంసీ 40 ఎలక్షన్ సీట్లు వచ్చాయి అంటే మన దగ్గర యువత పాపులేషన్ ఎక్కువ. కానీ స్టేట్మెంట్ యాక్సెప్ట్ చేశారు కదా, చాలా మంది యాక్సెప్ట్ చేయబట్టే కదా ఈరోజు భారతీయ జనతా పార్టీకి 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు ఎప్పుడు కనివిని ఎరుగని చూసాం మనం. మీకు అంటే కొంచెం ద్వైత అద్వైత ఫిలాసఫీకి తీసుకెళ్తాం. మీకు అందులో ఏమంటారంటే డ్యువాలిటీ ఆఫ్ ది సైన్స్, అంటే సత్యం అనేది ఒకటే, దానికి మల్టీ డైమెన్షన్స్ ఉండవు. అది ఫ్యాక్ట్, అది యూనివర్సల్ ఫ్యాక్ట్. ఎక్కడైతే ఫేక్ ఉంటుందో సడన్ ఫైర్ క్యాచ్ అవుతుంది, వాట్సాప్ యూనివర్సిటీలో వైరల్ అవుతుంది. ఫేక్ అనేది భారత్ మాతాకి జై అనలేడు ఓవైసీ అయితే యాంటీ నేషనల్ అని చిత్రీకరిస్తే మన యువత అవునుగా అని. సో ఇలా ఈ శివలింగాలు కావచ్చు, సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, మన యువత ఓట్ బ్యాంక్ ఉంది సరే, దానికి పాయిజనస్గా ఎక్కిచ్చారు, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ద సొసైటీ. కానీ ఎల్లప్పుడూ అదే చేస్తూ ఉంటామంటే ముక్కుబోళ్ళ పడతారు. ఇప్పుడు బీజేపీకి అదే సమయం. మీరు చూడండి, పార్లమెంటరీ ఎలక్షన్స్లో ఇస్ బార్ 400 పార్ ఏడికి పోయింది బీజేపీ. అదే నేను అంటే ఏంటంటే ఫేక్ అనేది, అవాస్తవం అనేది మీకు ఎక్కువ రోజులు మీకు అబ్బదు. అదే ఫ్యాక్ట్, యూనివర్సల్ ఫ్యాక్ట్తో మీరు నిలబడితే ఎన్నటికి మీరు సుఖంగానే ఉంటారు. సొసైటీలో బ్యాడ్ గుడ్ ఉంటాయండి. గుడ్ అనేది మరీ ఎగ్జాంపులర్గా తీసుకెళ్తూ ముందుకు సాగాలి. మనం అందరం ఒకటమే. ఫస్ట్ మనం పొలిటికల్గా, సోషల్గా, ఎకనామికల్గా ఎదుగుదాం, స్ట్రాంగ్ అవుదాం, అవుటర్ వరల్డ్ నేషన్తో కాంపిటీషన్ చేద్దాం అన్న కోణంలో మనం పని చేయాలి. అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరు అంటే ఎగ్జాంపుల్ కొంచెం టాపిక్ కొంచెం బాగుంటుంది. 30 సెకండ్ 50 years బ్యాక్ చైనా వాజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. యు నో దట్. 1952 రామ్ గోపాల్ గారు 1952లో ఇండియన్ ఎకనామీ ఈజ్ మచ్ వైబ్రెంట్, మచ్ స్ట్రాంగ్ దెన్ చైనా. కాటేజ్ ఇండస్ట్రీ మన దగ్గర ప్రాస్పరస్. కానీ అదే సేమ్ 70 years ఆఫ్ ఇండిపెండెన్స్లో టుడే చైనా ఈజ్ second largest economy and cottage industry is one of the vibrant. Where we are now, mana social fanatic forces నే మనకి వెనకాల బట్టి లాగుతున్నాయి. అందులో మన ఆలోచనలే ట్రెడిషనల్లీ ఫెనాటిక్ ఉంటే మనం ఏడికి తీసుకెళ్తాం ఈ దేశాన్ని?
అంటే మేబీ కంపారిజన్. సో మనం కోరుకునేది ఏంటంటే ఫ్రీ లిబరల్ సొసైటీ, అందులో పీస్ అనేది ఇంపార్టెంట్, ప్రోగ్రెస్ అనేది ఇంపార్టెంట్, ఇండివిజువల్ పర్స్పెక్టివ్, సైంటిఫికల్ టెంపర్, ఇన్నోవేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటుంది. దానికి బేస్ చేసుకొని బీజేపీ పరిపాలన అంటే బీజేపీ నాయకత్వం ఇక్కడ తెలంగాణ సమాజంలో నడిచింది అనుకో, డెఫినెట్గా మంచి లీడర్షిప్ అనుకుంటారు. రైట్. కానీ నడవదు, అది 100% నడవదు. ఇందాక అన్నట్టు ఐడియాలజికల్ బేసెస్ ఆర్ డిఫరెంట్. రైట్. సో నాకు తెలిసి ఇప్పుడు ఎంత పెద్ద అబద్ధం మన కల్చర్లో హెలికాప్టర్లు ఉన్నాయి 5,000 సంవత్సరాల క్రితం అంటే ఇది ఎంత పెద్ద ఇది తెలుసా. సో ఇవన్నీ ఉండొద్దు. అంటే నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇక్కడ ఉంది, ఎవరు వచ్చినా ఫరక్ పడదు. ఎందుకంటే ఆ లెవెల్కి మ్యాచ్ గారు విధానాలుగా ఇప్పుడు మార్చుకోవడానికి రీజన్ అదే. గతంలో మీ పార్టీలు కూడా ఇలాగే అన్నారు, నీకు జాకీలు పెట్టినా లేదు, క్రేన్లు పెట్టినా లేదు అని. లేచిందా లేదా? అలా ఎప్పుడు కూడా బీజేపీని ఎందుకు అండర్స్టిమేట్ చేస్తున్నారు? నేను అండర్స్టిమేట్ చేయట్లే, నేను ఫ్యాక్ట్ చెక్ చెప్తున్నాను. రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు, ఏది సాధ్యం కాదు. అన్ని సాధ్యమయ్యేటి సాధ్యమవుతాయి, అసాధ్యమయ్యేటి అసాధ్యంగానే. ఎప్పుడు అది ప్రజల చేతిలో ఉంటుంది. ఇప్పుడు లీడర్ అనేది అంటే అధినాయకత్వం అనేది గొప్పగా బ్రాడ్ అక్కడ లోటుపాట్ల వల్లనే కదా ఇప్పుడు దాకా ఈ ప్రాబ్లం, ఈ పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది అక్కడ ప్రాబ్లం వల్లే. సరే, రైట్. రామ్ గోపాల్ గారు, సో ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకుడిగా, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి బాగా తెలిసిన